నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఒక కొత్త వీడియోతో అయితే మీ ముందుకొచ్చానండి. నిన్న అంటే ఫ్రైడే ఒక పని మీద బయటికి వెళ్ళాను. బట్ అక్కడ టైం పడుతుంది అన్నారని దగ్గరలో ఉన్న ఒక టెంపుల్ దగ్గరికైతే వచ్చానండి. అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా నేను అమ్మవారి దర్శనానికైతే వెళ్ళాను. చాలా హ్యాపీ అనిపించింది. అండ్ దర్శనం కూడా చాలా జరిగిందండి. ఎవరైతే విశాఖపట్నంలో గాజువాకలో ఉన్నారో ఆల్మోస్ట్ అందరికీ కూడా ఐడియా వచ్చేస్తది ఈ ప్లేస్ చూడగానే. సో ఇదైతే సాగర కనకదుర్గ టెంపుల్ కి అయితే మేము వచ్చామండి. అమ్మవారి దర్శనం అయితే మాకు చాలా జరిగింది. నాకు ఈ ప్లేస్ ఈ లొకేషన్ అంతా చూసిన తర్వాత ఏమనిపించిందంటే సమ్మర్ లో పిల్లల్ని తీసుకుని ఒక్కసారైనా ఈ టెంపుల్ కి రావాలి. ఎందుకంటే అక్కడ చూసారా షిప్స్ బోట్లు అన్ని ఉన్నాయన్నమాట. అవి చూస్తారు. అండ్ పిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులు కూడా ఉన్నాయండి అక్కడ. సో లొకేషన్ అంతా చూసిన తర్వాత ఇంకా పైకెక్కి చూడడానికి కూడా అక్కడ ఒక ప్లేస్ ఉంటుందండి. స్టెప్స్ ఎక్కి అలా పైకెక్కి చూస్తే ఇంకా బాగా కనిపిస్తుంది వ్యూ అంతా. ఇప్పుడు ఎంట్రన్స్ మనకి ఇలా శివలింగం కనిపిస్తుంది. అక్కడ నుంచి స్టెప్స్ ఉంటాయండి. ఆ స్టెప్స్ తీసుకొని మనం అమ్మవారి దర్శనంకి అయితే వెళ్ళొచ్చు. ఎవరైనా స్టెప్స్ ఎక్కలేమో అనుకుంటే అలాంటి వాళ్ళకి పక్కన రోడ్డు కూడా వేశారు. కార్ లో గానీ బైక్ లో గానీ మనం టెంపుల్ దగ్గర వరకు కూడా మనం రీచ్ అయిపోతాం అనమాట. అవి కూడా ఉన్నది. నేను చూపించే ప్రయత్నం చేస్తాను ఈ వీడియోలో. సో ఇక్కడైతే మనం స్టెప్స్ ఎక్కిన తర్వాత చూడండి పిల్లలు ఆడుకోవడానికి ఎన్ని ఆట వస్తువులు ఉన్నాయో. సో ఇవన్నీ పిల్లలు ఆడుకోవడానికి. అండ్ ఈ ప్లేస్ ఈ టెంపుల్ తో అయితే నాకు చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయండి. నేను నా చిన్నప్పటి నుండి కూడా ఇయర్లీ వన్స్ అయితే మా ఫ్యామిలీతో కలిసి మా అమ్మ వాళ్ళతో కలిసి వచ్చేదాన్ని. మా మదర్ కి అయితే చాలా సెంటిమెంట్ అన్నమాట ఈ టెంపుల్. ఈ అమ్మవారి దగ్గర తాబీజ్లు కోములు అలాంటివి కూడా కడుతూ ఉండేవారు బాగాలేకపోతే. సో మేము గాజువాక దగ్గర కాదు మా హౌస్, కొంచెం దూరమైన అక్కడ నుండి మా మదర్ అయితే ఈ టెంపుల్ కి తీసుకొచ్చేవారు. అంత బాగా బిలీవ్ చేస్తారండి ఈ అమ్మవారిని ఇక్కడైతే. సో యాజ్ యూజువల్ మనం దర్శనంకి వెళ్లే ముందు కాలు కడుక్కోవాలి కాబట్టి ఇక్కడ ట్యాప్ ఉన్నది. అండ్ ఇక్కడ గుళ్ళోనికి అయితే మనం డైరెక్ట్ గా ఇలా వెళ్ళకూడదు. నేను ఎప్పుడు ఇలా ఎదురుగా వెళ్ళిన ప్రతిసారి నాకు చెప్తూనే ఉంటారు పంతులు గారు, ఇటు రావద్దమ్మా, అటు నుంచి అన్ని గుళ్ళు దర్శనం చేసుకుని రా అంటారు. ఇక్కడ ఫస్ట్ శివలింగాన్ని దర్శనం చేసుకున్న తర్వాత పక్కన ఉన్న అమ్మవారి దర్శనం అయిన తర్వాత వినాయకుని దర్శనం అయిన తర్వాత అప్పుడు మనం దుర్గాదేవి అమ్మవారిని అయితే దర్శనం చేసుకోవాలి. శివలింగం అయితే చూడండి. మీకు మనసులో ఏమైనా కోరికలు ఉంటే కళ్ళు మూసుకొని మన శివయ్యని అయితే అడగండి. మీరు ఏమైతే కోరిక అయ్యవారిని అడిగారో ఆ కోరిక ఖచ్చితంగా తీరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు శివయ్య దర్శనం అయిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి పక్కనే ఉన్న అమ్మవారి గుడికి వెళ్దాము పదండి. ఈ గుళ్ళన్నీ కూడా మధ్యలో కొత్తగా కట్టినవండి. ఫస్ట్ అయితే మాత్రం అమ్మవారు దుర్గాదేవి అమ్మవారు ఒక్కలే ఉండేవారు. ఈ టెంపుల్స్ అన్ని కూడా కొత్తగా కట్టారు. అంటే నాకు అక్కడ పంతులు గారు చెప్పారు ఏంటంటే 50 సంవత్సరాలు అక్కడ దుర్గాదేవి అమ్మవారు ఉన్నారు అక్కడ. ఈ గుళ్ళన్నీ కూడా ఒక 20-30 ఇయర్స్ లోని అలాగా ఒకటి ఒకటి కట్టుకుంటూ వచ్చారంట. సో అమ్మవారి దర్శనం అయితే చేసుకోండి. అమ్మవారి గుడి ఎప్పుడు కట్టారు అనేది కూడా అక్కడ రాశారు. 1978లో కట్టారంట. ఈ పంతులు గారే నాతో మాట్లాడి అన్ని విషయాలు కూడా చెప్పారనమాట ఇక్కడ గుడి కోసం. సో వినాయకుని దర్శనం చేసుకున్న తర్వాత పక్కన మళ్ళీ శివయ్య ఉన్నారు చూడండి. అంటే మనం ఓవరాల్ గా ఇక్కడైతే 3 శివలింగాలను అయితే దర్శనం చేసుకున్నాం. ఎంట్రన్స్ లోని ఒకటి, మళ్ళీ గుడి దగ్గర ఒకటి, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఒకటి మనం దర్శనం చేసుకున్నాం. మేము పంతులు గారు అయితే మాకు దగ్గరుండి అమ్మవారి గుడి దర్శనానికి అయితే తీసుకువెళ్తున్నారండి. ఈయన చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మాకు బాగా అనిపించింది. సో ఫస్ట్ అయితే ఈ ఒక్క గుడే ఉండేదండి. ఈ గుడి తర్వాత ఆ మిగిలిన గుళ్ళన్నీ కూడా కన్స్ట్రక్ట్ చేశారు. చూడండి అమ్మవారు ఎంత ఎంత అందంగా ఉన్నారో, ఎంత బాగా అలంకరణ చేశారో. ఈ గుళ్ళో మరో ప్రత్యేకత ఉందండి. ఇక్కడ పోము లాంటివి కడుతుంటారు చూసారా, అమ్మవారికి పూజ చేసిన తాళ్ళు కడుతుంటారు. ఇవి కట్టుకుంటే ఏమైనా భయాలు, జ్వరాలు, అనారోగ్యాలు ఉంటే పోతాయని చెప్పి ఒక స్ట్రాంగ్ నమ్మకం అండి. మేము వచ్చిన ప్రతిసారి కట్టించుకుంటూ ఉండేవాళ్ళు. 10 రూపీస్ తీసుకునేవారండి. అయితే హారతది వేసని చూసారు కదా, హారతది అయిపోయిన తర్వాత అక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా పంతులు గారు అయితే అది కట్టేసిన తర్వాత ప్రసాదం అనేది ఇచ్చారండి. మా వీడియో మీకు నచ్చిందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దర్శనం అంతా అయిపోయిన తర్వాత మాకు తోచినంత డొనేషన్ అయితే మేము టెంపుల్ కి అయితే చేసామండి. మీరు చెయ్యాలి అనుకుంటే అక్కడ పంతులు గారికి చెప్తే వాళ్ళు
రాయించుకుంటారు. బయట అయితే ఇవ్వండి ఇలా ఉంది. ఇక్కడ జంట నాగులు కూడా ఉన్నాయండి. ఏదైనా పూజలు అలాంటివి ఎవరైనా చేయించుకోవాలి అనుకుంటే టెంపుల్లో మనం సంప్రదిస్తే వాళ్ళే దగ్గరుండి పూజకి సంబంధించిందంతా కూడా చూసుకుంటారు. సో నేను ఇంత బాగా ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేసిన మన సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా 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 పెద్ద థ్యాంక్స్ అండి. నేను త్వరలోనే మరొక వీడియో పెడతాను. మీ సపోర్ట్ వల్ల నేను యూట్యూబ్ లో ఏం అచీవ్ చేశాను అనేది ఆ వీడియోలోనైతే షేర్ చేస్తాను. మర్చిపోకుండా చూడండి.